కళ్యాణ్ సంబంధించి కీలక సమస్యల మీద ఎంతో సీరియస్ గా రియాక్ట్ అవుతారో మరోసారి నిరూపితమైంది. గతంలో భీమవరంలో పేకాట క్లబ్ల విషయంలో ఉగ్ర రూపం చూసినటువంటి పవన్ ఇక ఇప్పుడు విశాఖపట్నంలో వెలుగు చూసిన గోమాంసం అక్రమ నిల్వల వ్యవహారంపై కూడా దృష్టి సారించారు. విశాఖ పోలీస్ కమిషనర్ను కూడా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్న ఇక పవన్ ఎలాంటి కఠిన ఆదేశాలు జారీ చేశారో ఇప్పుడు చూద్దాం. రైట్, సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక సమస్యల మీద ఎంత సీరియస్ గా రియాక్ట్ అవుతారో మరోసారి నిరూపితమైంది. గతంలో భీమవరంలో పేకాట క్లబ్ల విషయంలో ఉగ్రరూపం చూపినటువంటి పవన్ ఇప్పుడు విశాఖపట్నంలో వెలుగు చూసిన గోమాంసం అక్రమ నిల్వల వ్యవహారంపై కూడా దృష్టి సారించారు. విశాఖ పోలీస్ కమిషనర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అని పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, విశాఖలో ఈ సంబంధించి గోమాంసం అనేది నిల్వలపైన కూడా పెద్ద దుమారమే రేగింది. దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? రైట్ సాయిరామ్, చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తక్షణమే స్పందించేటటువంటి ప్రజానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా దానిపైన ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల అనుకుంటే ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పేకాట క్లబ్బులపైన కూడా ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే తిరుపతి ప్రాంతంలో సంబంధించినటువంటి ఎర్రచందనానికి సంబంధించినటువంటి దొంగలపైన, అలాగే చూసుకుంటే విశాఖలో ఏదైతే గత 15 రోజుల క్రితం దాదాపు 189,000 కిలోలకు సంబంధించినటువంటి పశుమాంసం పట్టుబడినటువంటి ఘటనలో పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్ గా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీని వెనకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఎంతటి వారైనా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు ఎవరు కూడా అతీతులు కాదంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే నిన్న ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే విశాఖ సొంటం పరిధిలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ అయితే ఉంది, కోల్డ్ స్టోరేజ్ వద్దకైతే ఈరోజు ధార్మిక సంఘాలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే సనాతన ధర్మమే తన ద్వయంగా ముందుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ధార్మిక సంఘాలంతా కూడా ఒక్కసారిగా తోడైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంటాంకు సంబంధించినటువంటి ఆంబోతులపాలెంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ వద్దకైతే వారంతా కూడా చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సీమిత్ర సంబంధించినటువంటి మెరైన్ ఏజెన్సీస్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి ఏదైతే పశు మాంసాన్ని కూడా వారంతా కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవాలి, దానికి కారకులైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ధార్మిక సంఘాల దగ్గర డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎవరిని కూడా విడిచిపెట్టొద్దంటూ కూడా విశాఖ సిపితో నేరుగా ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అసలు దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనక ఉన్నటువంటి హస్తం ఎవరిదైనప్పుడు కూడా వారిని విడిచిపెట్టారు. ఎందుకంటే చూసుకుంటే సనాతన ధర్మాన్ని పూర్తిగా కూడా ఇబ్బందులు పాల్గొన్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ధార్మిక సంఘాలంతా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది, దీనిపైన ఎట్లా చూసుకోవచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచక కార్యక్రమాలు రాష్ట్రంలో ఏవి జరిగినప్పటికీ కూడా తక్షణమే స్పందించినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యల్ని ఉపేక్షించలేదు, ఎప్పుడు కూడా ఉక్కుపాదం మోపే విధంగానే చర్యలు తీసుకుంటుంది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా దీని మీద పిలిపివ్వడం జరిగింది. దీని వెనకాతలు ఎవరున్నారో వాళ్ళని డెఫినెట్గా శిక్షిస్తాం, దీని వెనకాతల ప్రజాప్రతినిధులు ఉన్న ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జైలుకి వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మాధవ్ గారు చెప్పడం జరిగింది. అలాగే మరి కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్లో 189,000 కేజీలు గోమాంసం, మరి గోమాంసానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్లో సీజ్ చేశామని చెప్పారు. అసలు ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, నిజంగా సీజ్ చేశారా లేదని చెప్పి ఈరోజు ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్తు, అలాగే ఆర్ఎస్ఎస్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో మేము లోపలికి వెళ్ళి సీజ్ చేశారా లేదా అనేటువంటి విషయాన్ని రూఢి చేసుకుందామని చెప్పి మేము అడగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఏసీపీ గారు కూడా
మా రిక్వెస్ట్ని అతి కష్టం మీద కన్సిడర్ చేసి మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని మమ్మల్ని లోపలికి పంపించడం జరిగింది. ఒక 5 వ్యక్తుల్ని లోపలికి వెళ్తే అది సీజ్ చేసినటువంటి తాళం ఏదైతే ఉందో దాని మీద లక్కలేదు. ఎందుకు లేదని మేము అడగడం జరిగింది. పోలీసు వారి దగ్గరే తాళం ఉంది. వారు కూడా ఏసీపీ గారిని మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకొని కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసి మాకు చూపించడం జరిగింది. లోపల గోమాంసం అక్కడే ఉంది. అవి పిల్లెట్స్లో బాక్సుల్లో ప్యాక్ చేసి ఉన్నాయి, అవి సీజ్ చేసి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలు ఎవరు చేసినప్పటికీ కూడా అధికార పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి ఎంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలని మరి ప్రభుత్వాధినేతలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము సందర్శించడం జరిగింది. దీని మీద త్వరలోనే భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారు దీని మీద స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్స్క్లూజివ్గా ఈ గోహత్యలకు పాల్పడే వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయడానికి దానికి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. అది కూడా వారం రోజుల్లో స్పెషల్ టీంను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, నేను చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి గోమాంసానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీరేం మాట్లాడదలుచుకుంటున్నారు? ఇప్పుడు ఉండేటువంటి ఈ గోవుల్ని హింసించడం అనేది మన భారతీయులకి ఎంత ఆది దేవుడుగా అనేటువంటి గోమాతను మనం ఎలా పూజిస్తామో అలాంటి గోమాతల్ని కనీసం 1,00,000కు పైగా చంపి ఉంటే తప్ప ఇంత మాంసాన్ని వాళ్ళు ఇక్కడ స్టోర్ చేసి ఉండరు. అలాంటి దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాము. అందుకోసం సార్ మీరు చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకుంటారు? ఇది 100% కూడా ఇది అధికార పార్టీ, రాజకీయ పార్టీ కలిసి చేస్తున్నటువంటి పరిస్థితిలో ఇది మాఫియా అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎటువంటి విధంగా విజయనగరం నుంచి కానీ, పాడి నుంచి కానీ, అదేవిధంగా విజయనగరం నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి విధంగా వెళ్తుంది అంటే కనుక ఇది 100% రాజకీయ అండదండలు లేకుండా అయితే కనుక ఇలాంటి అక్రమ రవాణా అనేది జరగదు. అందులో భాగంగా ఇదైతే అక్రమంగా నిలువరిస్తారు. ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లో ఏదైతే ఉందో 100% కూడా రాజకీయ పార్టీ దానికి వెనకతల హస్తం ఉందని తెలుసు. కాబట్టి అధికార పార్టీ ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితో కనుక రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సరైనటువంటి రీతి వెనకతలు ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గుప్తా అనేది ఎవరైతే ఆయన అరెస్ట్ చేసి తన యొక్క నిష్పక్షపాత ధోరణి అనేది చూపించాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షంలో కనుక ఇది హైందవ సంఘాలతో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దాడులు చేస్తారని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తాం. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఎవరైతే వెనకాతలు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? పవన్ కళ్యాణ్ స్పందించడం వెనుక మీరేమో చెప్పండి. 100% ఈ రోజున రాష్ట్రంలో ఏ మంత్రి చేయలేనటువంటి విధంగా సనాతన ధర్మాన్ని తాను పాటిస్తూ 10 మందిని పాటించే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క అవలంబన అనేది ఉంది. ఆయన ఈ రోజున సనాతన ధర్మం కోసం ఆయన పాటుపడుతున్న తరుణంలో ఈ రోజున ఏదైతే యొక్క గోవుల విషయంలో కూడా ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందేమో చూశారు. కానీ ఆ స్పందించకపోవడంతో ఆయన చాలా బాధతోటి ఆఫ్టర్ 15 రోజుల తర్వాత దీని మీద పనిచేయడం జరిగింది. కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే సనాతన ధర్మం మీద దాని యొక్క విలువలు మనం గుర్తించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో 100% కూడా వెనకాతల దోషులు శిక్షిస్తారని చెప్పేసి కేవలం పవన్ కళ్యాణ్ గారి మాట మీద ఈ రోజున వివిధ హైందవ సంఘాలు భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది అని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రజెంట్ చూసుకుంటే ఇదే కోల్డ్ స్టోరేజ్ లో 189,000 కిలోలకు సంబంధించినటువంటి పశుమాంసం అయితే ప్రస్తుతం నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పోలీసులు అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ సిపి ఆదేశాల మేరకు పూర్తి సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని మాంసపు ముద్దలు మాత్రం ల్యాబ్కు అయితే టెస్టులకు పంపించినటువంటి ఉంది. నేపథ్యంలో లోపల అసలు మాంసం లేదంటూ కూడా హైందవ సంఘాలు అలాగే ఆ ధార్మిక సంఘాలంతా కూడా అనుమానం అయితే వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కొంతమందిని అయితే లోపలికి పంపించి వారి యొక్క అనుమానాన్ని కూడా పూర్తిగా నివృత్తి చేసుకునే విధంగా ఉన్నటువంటి ఉంది. నేపథ్యంలో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అయితే బయటించారు. అసలు ప్రధానంగా చూసుకుంటే కోల్డ్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ నుంచి గోమాంసాన్ని ఏ విధంగా అసలు సరఫరా చేస్తారో, ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికి ఏ దేశానికి వెళ్తుందని దానిపైన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే హిందువులు తల్లిలా భావించేటటువంటి గోమాతని కూడా వధించి దానికి సంబంధించినటువంటి ఆ మాంసాన్ని ఇక్కడ నిల్వ కూడా వారంతా పరిస్థితి ఉంది. సాయిరామ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం కదిలేందుకోవచ్చు. అయితే ప్రస్తుతం అక్కడ ఆ గోడౌన్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం మీద పోలీసు పహారాతో నిండిపోయిందా? ప్రస్తుతం అక్కడ అధికారులు ఎవరైనా లోపలి రాణిస్తున్నారా? అసలు ఏంటి పరిస్థితి అక్కడ? రైట్ సాయిరామ్, మనం చూసుకున్నాం మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున కూడా స్టోరేజ్ దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ లో 2వ నెంబర్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారి ఆధీనంలో ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్ ని సాహసం చేయలేరు కూడా. ఎందుకంటే అంశం ఏదైతే ఉందో తప్పనిసరిగా పాటించాలంటూ పోలీసులు అయితే ఇప్పటికే ఆ చూచాయిగా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో విశాఖ సిపి కూడా దీనిపై
సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆనందపురం ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున కూడా కోల్డ్ స్టోరేజ్లో పశుమాంసం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు తెలుసుకోలేదనే దానిపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో పోలీసులు అంతా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ఎవరికి రాకుండా కూడా వారైతే పూర్తిగా నిరంతరం నిఘా అయితే ఏర్పాటు చేశారు. అలాగే 24 గంటలు దీనికి సంబంధించినటువంటి పోలీసులు వస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే కోల్డ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే ఆధీనంలో ఉంది. అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు దానిపైన పూర్తిగా చూచాయిగా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే లోపల నుంచి మరికొన్ని కోల్డ్ స్టోరేజ్ సంబంధించిన మరికొన్ని సరుకులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాహనాలు మాత్రమే వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే 1,89,000 కిలోలకు సంబంధించిన పశుమాంసంతో పాటు పట్టుబడినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో పరిస్థితి ఉంది. పూర్తిగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి ఆదేశాలకు పోలీసులు పూర్తిగా కదిలినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా త్వరలోనే రైట్ చంద్రశేఖర్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.